2024 ఎన్నికల్లో మార్పుకి తొలి అడుగు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ప్రత్యేక హోదా, సంపూర్ణ మద్య నిషేధం, ఉద్యోగులకు సిపిఎస్ రద్దు వంటి హామీల విషయంలో ప్రజలను మోసం చేశాడు. అన్నిటికన్నా పెద్ద మోసం రాజధాని అమరావతిని నాశనం చేయడం. 3 అంతలకు పైగా నిర్మించబడిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయాడు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ వర్గాలకు అభివృద్ధి అనేదే లేకుండా చేశాడు. తెలుగుదేశం అమలు చేసిన 157 సంక్షేమ పథకాలను రద్దు చేశాడు. ఛార్జీలు పెంచాడు, పన్నులు పెంచాడు. నిత్యావసరాల ధరల మీద నియంత్రణ లేదు. ఏ వర్గము ప్రశాంతంగా లేదు. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. జగన్ రెడ్డి సభలు వెలవెలబోతుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు గారు, తెలుగుదేశం పార్టీ యువనేత లోకేష్ గారి సభలకు ప్రజలు వెల్లువెత్తుతున్నారు. ప్రజల్లో మార్పుకు ఇది నిదర్శనం. విద్యావంతులారా, 2024 ఎన్నికల్లో మార్పుకి మొదటి అడుగు ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే పడనీయండి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మార్పుకు శ్రీకారం చుట్టండి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గెలుపు 2024 ఎన్నికల్లో మార్పుకు మొదటి అడుగు.